ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీలో ఎన్నికల హడావుడి అయితే మొదలైంది. ఎవరికి వారు అంటే ఏ పార్టీకి ఆ పార్టీలు అన్నీ కూడా మేనిఫెస్టోలు అయితే రెడీ చేసుకుంటున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం విషయానికి వచ్చినట్లయితే సీఎం జగన్ నవరత్నాలకు మించిన కొత్త ఎన్నికల వరాలు అయితే ప్రకటించబోతున్నట్లు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇదే చివరి నెల జోరు పెంచిన జగన్ నవరత్నాలకు మించిన స్థాయిలో కొత్త ప్రకటన. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ దిశగా ముమ్మరంగా కసరత్తు అయితే చేస్తున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధం బహిరంగ సభలతో ఎన్నికల రణబేరీని అయితే మోగించింది. రీసెంట్గానే విశాఖ భీమిలిలోను అలాగే ఏలూరు జిల్లా దెందులూరులో కూడా సిద్ధం సభలు అయితే కనుక నిర్వహించడం జరిగింది. ఇక 5 విడతల్లో 75 అసెంబ్లీ లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను అయితే ప్రకటించింది వైసీపీ పార్టీ. ఈ క్రమంలోనే మరో ముందడుగైనున్నారు వైఎస్ జగన్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు వచ్చిన చివరి నెల ఇదే కావడంతో జగన్ జోరు పెంచారని చెప్తున్నారు. ఈ నెలలో ముఖ్యమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా సిద్ధమైంది. ఈ నెల 13న విశాఖపట్నానికి బయలుదేరి వెళ్ళనున్నారు. బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక 16వ తేదీన కుప్పంలో పర్యటిస్తారు జగన్. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయుత నిధులను అయితే విడుదల చేయనున్నారు. ఎస్సీ, బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా 18,750 రూపాయల చొప్పున 4 విడతల్లో అయితే విడుదల చేయబోతున్నారు. ఇది 4వ విడత వైఎస్ఆర్ చేయూత నిధులను అయితే కుప్పంలో ఈ నెల 16న విడుదల చేయబోతున్నారు. ఇక 18వ తేదీన బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇది ముగింపు సభ. అనంతపురం జిల్లా రాప్పాడులో జరిగే ఈ సభలోనే కొత్త ఎన్నికల మేనిఫెస్టోను అయితే విడుదల చేయనున్నారు వైఎస్ జగన్. 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో కీలక పాత్ర పోషించిన నవరత్నాలకు మించిన స్థాయిలో హామీలుండొచ్చనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూస్తే ఇక ఎన్నికలకు దిగే సమయంలోనే జగన్ ప్రభుత్వం కొత్త హామీలకు సిద్ధమైందని పార్టీలో ప్రచారం సాగుతోంది. తాజాగా ఏలూరు సభలో జగన్ పెన్షన్ పెంపుపైన పరోక్ష సంకేతాలు ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా పెన్షన్ను 3,000కు పెంచారు. ఇప్పుడు పెన్షన్ 4,000 వరకు పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదన చేసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ పైన కూడా సాధ్యాసాధ్యాలపైన ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ నియమించిన రిపోర్ట్ ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో ఉద్యోగులకు ఐఆర్ ప్రకటన దిశగా వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పైన కూడా ఇప్పటికే అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఇక 21వ తేదీన అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో పర్యటిస్తారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తారు. 24వ తేదీన ఈబీసీ నేస్తం 3వ విడత నిధులను అయితే విడుదల చేస్తారు. ఇక 27వ తేదీన గుంటూరులో విద్యా దీవెన 4వ త్రైమాసికం నిధులను అయితే జగన్ విడుదల చేస్తారు. ఇక మార్చి 5వ తేదీ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా నుంచి జగనన్న వసతి దీవెన 2వ విడత నిధులను అయితే విడుదల చేస్తారు. అదే నెల 6వ తేదీన అంటే మార్చి 6వ తేదీనే చివరి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు.